ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. నా మీడియా సోదరులందరికీ నమస్కారం. లైవ్ ద్వారా వీడియోస్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ పాదాభివందనం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గూడూరు నారాయణ రెడ్డి గారికి పాదాభివందనం. నాతో వర్క్ చేయించిన నా టీంకి, నాకు ప్రతి క్షణం సహకరించిన మా ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, రైటింగ్ డిపార్ట్మెంట్కి. రమేష్ అందరి పేర్లు చెప్పాడు, నేను చెప్పట్లేదు అనుకోవద్దు. నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం దాచిపెట్టుకుంటున్నా అదంతా. అందుకని క్రాఫ్ట్స్ వైజ్గా చెప్తూ ఉన్నాను. గురువుగారి కాలు నొప్పి కింద కూర్చున్నారు, అందుకే వీళ్ళు వదిలేటట్లేరని. ఇక్కడ ఫస్ట్ పర్సనల్గా ఒక విషయం చెప్పాలి. ఈ ప్లేస్ అంటే అమ్మ గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడు మొదటి వాయువు పీల్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో, నేను నిలబడ్డ ఈ ప్లేస్లో నాకు ఎప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడే, ఇదే ప్లేస్లో ఇక్కడ హట్స్ ఉండేవి, ఇక్కడ గుడిచెలు ఉండేవి, చుట్టూ కాంపౌండ్ ఉండేది. అప్పుడే రాఘవేంద్రరావు గారు చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇంకా ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వలేదు. అవతల రూమ్లో ఆయన పడుకునేవాళ్ళు, యువతల రూమ్లో మేము పడుకునేవాళ్ళం. రాజమౌళి గారు, వరా గారు, తర్వాత సునీల్ వర్మ గారు, అనిల్ కిషోర్ గారు, జీసీ శేఖర్ గారు, జితేంద్ర గారు, మేమందరం డైరెక్టర్స్, మేమందరం క్యాప్టన్స్. ఇక్కడ ఒకేసారి 7-8 ప్రాజెక్టులు కన్నడ, తెలుగు, ఒరిస్సా చేసేవాళ్ళం. అందరం కలిసి మాకు ఒక గుడిసె ఉండేది ఇక్కడ ఆ మూలకి, బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆ గుడిసెలో కూర్చొని తింటూ అక్కడే కథలు మాట్లాడుకుంటూ మా బాధలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పటికీ మా ఆర్కే డీపీలో మా అందరికీ, అలా రాజమౌళి గారు కూడా ఉంటారు, మా డీపీలో ఉండే ఫిగర్ పోస్టర్ ఏంటంటే ఆ గుడిసె. ఆ గుడిసెలోనే పుట్టి పెరిగాం, ఆ గుడిసెలోనే పడుకున్నాం, ఆ గుడిసెలో ఉంటే పెరిగాం. అందుకే ఈ ప్లేస్ అంటే చెప్తున్నాను కదా, మళ్ళీ ఒకసారి అమ్మ గర్భంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను ఇండస్ట్రీకి జర్నలిస్ట్గా, ఖైరతాబాద్ నియోజకవర్గానికి నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు రాఘవేంద్రరావు గారు అంటే పిచ్చి నాకు. ఆయన్ని చూడడం కోసం హనుమాన్ టెంపుల్ ముందు నిల్చుండేవాడిని, అటు దేవుడికి మొక్కుతుండేవాడిని, ఇటు చూస్తుండేవాడిని. ఆయన కనిపిస్తే చాలని. ఏ కారులో నుంచి వస్తున్నారో తెలియదని. నిజానికి అప్పటికి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వలే, ఆయన వచ్చేవాళ్ళు కాదు. ఏ కారు వచ్చినా ఆయన అనుకుంటున్నాను. ఆ తర్వాత 1 ఇయర్లో డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన దగ్గరికి వచ్చిన ఓన్లీ థర్డ్ మంత్లో నన్ను గుర్తించారు. ఓన్లీ 3 మంత్స్లో నన్ను టీవీ మీడియాకి డైరెక్టర్ని చేశారు, మనోయజ్ఞం అనే సీరియల్కి. అదే టైంలో నేను మనోయజ్ఞం, రాజమౌళి గారు శాంతినివాసం, మా వర గారు రాఘవేంద్ర లీలలు, అందరం కలిసి చేసేవాళ్ళం ఒకేసారి. అవన్నీ చూస్తూ ఉంటే అంటే అప్పట్లో, అంటే ఈ పదం వాడకూడదు కానీ, ఒక తెలంగాణ పిల్లాడు, ఎవడ్రైడు నల్లోడు అద్దాలు పెట్టుకొని తెలంగాణోడు అన్న పరిస్థితుల్లో, తెలంగాణ ఆంధ్ర కాదు, టాలెంట్ ఉంటే చాలని గుర్తించాడు నా గురువు గారు రాఘవేంద్రరావు గారు. నన్ను మీ అందరికీ ఆ రోజే పరిచయం చేసిన తర్వాత, ఒక బండరాయిని, నల్లటి బండరాయిని 20 సంవత్సరాలు ఆయన శిల్పంగా చెక్కి ఫిల్మ్ ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, అడ్వర్టైజ్మెంట్ రంగంలో నన్ను ఒక శిల్పంగా నిల్చోబెట్టారు రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు లేకపోతే నాకు జీవితం లేదు. మా నాన్న నన్ను కనిపించాడు, రాఘవేంద్రరావు గారు నాకు జీవితాన్ని ఇచ్చారు. రాఘవేంద్రరావు గారు, నేను ఒక అమ్మాయిని ప్రేమించానంటే, ఆ ఇంట్లో ఆ అమ్మాయి వాళ్ళు ఒప్పుకుంటలేరంటే, వాళ్ళ ఇల్లు ఎక్కడో సందులో ఉంటే నడుచుకుంటూ వచ్చి మా ఆర్కా మీడియా చిన్న గారు, రాఘవేంద్రరావు గారు వచ్చి, పెళ్లి చేస్తారా చేయరా మా అబ్బాయి అంటే, ఇంకేం చేస్తారు, మూసుకుంటారు. అబ్బాయి అక్కడే కూర్చోబెట్టి ఇమీడియట్గా పీటల మీద అక్కడే కూర్చోబెట్టి ఎంగేజ్మెంట్ చేశారు మాది. ఇమీడియట్గా పెళ్ళి అవుతుంది, ఫ్లాట్ కావాలి అంటే, మూసాపేటలో ఫ్లాట్ చూశాను అనగానే ఇమీడియట్గా అడ్వాన్స్ ఇచ్చారని ఒక చెక్ ఇచ్చేశారు. మ్యారేజ్కి ఎంత ఖర్చు అవుతుంది అనగానే ఒక చెక్ ఇచ్చేశారు. ఒక హైదరాబాద్కి, బ్రదర్స్ మీరు నమ్మండి, హైదరాబాద్కి పొట్ట చేత పట్టుకొని ఒక ఎయిమ్తో వచ్చిన వాడు ఓన్లీ ఒకే నెలలో సాయంత్రం కారు కొనుక్కొని, ఒక ఫ్లాట్ కొనుక్కొని, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఆ తర్వాత ఒక డైరెక్టర్గా చలామణి అవ్వడం మామూలు విషయం కాదు. ఇవన్నీ రాఘవేంద్రరావు గారి వల్ల జరిగినాయి. తర్వాత నా పెద్ద బిడ్డ పుట్టినప్పుడు ఊయల్లో వేసి పేరు పెట్టడానికి వచ్చారు. నా చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఊయల్లో వేసి పేరు పెట్టడానికి వచ్చాడు. నేను ఇంకొంచెం బాగుపడి ఇంకొక పెద్ద ఇల్లు కట్టుకుంటే మళ్ళీ గృహప్రవేశానికి వచ్చాడు. నా ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగినా, పూజ జరిగినా, ఏమి జరిగినా నా తండ్రి నా తోడే ఉంటాడు. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి, మీకు తెలుసు రాఘవేంద్రరావు గారి క్యారెక్టర్, రాఘవేంద్రరావు గారు కాంట్రవర్సీకి ఆమడ దూరంలో ఉంటారు. ఆలోచిస్తున్నారు, నేను రావాలరా కానీ ఎలా రావాలి, నేను రావాలరా ఎలా రావాలి,
నేను వస్తే దుమారం ఎత్తేస్తారు, నేను వస్తే ఏదో అంటారు, నేను వస్తే అదే అంటారు, కానీ నేను రావాలి. నాకు మీ ప్రొడ్యూసర్ నచ్చాడు, నీకోసం రావాలి, నా బాధ్యత. ఆలోచించారు, మదనపడ్డారు. మీకు తెలియదు ఎన్నిసార్లు ఆయన రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నాము. ఎలా రా ఒక పని చేద్దామా, ల్యాప్టాప్ తీసుకొని మన ఆఫీస్లో ప్లే చేసి నా పేరు వేద్దామా, అక్కడ ఎట్లా నా పేరు వస్తుంది, అక్కడికి నేను వస్తాను లేదు. ఆఖరికి నిన్న మన లక్ష్మీ భూపాలన్న వీళ్ళందరూ స్క్రిప్ట్లో కూర్చొని ఉన్నారు, ఆయన కలిసే పరిస్థితి కూడా లేదు. కిందకి వెళ్ళి నేను వచ్చానని చెప్పండి అని చెప్పగానే వాళ్ళని పక్కకు పెట్టేసి పిలిచి చెప్పు ఇంకేంటి మన బాధేనా అన్నారు. అవును సార్ అన్న. ఎక్కడ ప్రోగ్రామ్ అంటే మన థియేటర్స్లోనే. ఓకే, నేను పైన ఉంటాయి కదా, కిందికి వస్తా, ఒక 10 నిమిషాల్లోనే ఉంటా, నాకు వెంకయ్య గారితో అపాయింట్మెంట్ ఉంది, ఒక గంట జరుపుకుంటా, ఆ 10 నిమిషాల్లో మాట్లాడి వెళ్ళిపోతా అంటే ఏం మాట్లాడలేనేమో అన్నారు. అంటే ఒకటే చెప్పా, మా శిష్యుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చాను, ఒక కొత్త ప్రొడ్యూసర్ని, ఒక గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ని ఇండస్ట్రీకి ఆహ్వానించడానికి వచ్చాను చెప్పండి చాలు అన్న. ఎందుకురా మాట్లాడదాం, మనం మంచి కోసం మాట్లాడినప్పుడు ఎవరేమంటే ఏంటి అని అక్కడే నాకు ఇప్పుడు ఈ స్పీచ్ అక్కడే చెప్పారు నాకు ఇది మాట్లాడబోతున్నా అని. సో అలా ఒక చిన్న పిల్లాడిగా మారే మా పెద్ద మనిషి ఇక్కడికి వచ్చి ఆశీర్వదించాడు. ఇలా ఈ శిల్పం కోసం ఆశీర్వదించకొచ్చాడు. ఈ శిల్పానికి ప్రాణం పోసిన గూడూరు నారాయణ రెడ్డి గారిని, ఈ శిల్పాన్ని విగ్రహంగా మార్చి ఉత్సవ విగ్రహంగా ఈరోజు ఊరేగిస్తున్న గూడూరు నారాయణ రెడ్డి గారిని కూడా, మా పెద్దనని కూడా ఆశీర్వదించడానికి, ఆహ్వానించడానికి నా గాడ్ ఫాదర్ రావడం నా అదృష్టం. నన్ను నా విగ్రహానికి ప్రాణం పోసిన గూడూరు నారాయణ రెడ్డి గారికి నా గుండెల్లో రాఘవేంద్రరావు గారి ప్లేస్ తర్వాత గూడూరు నారాయణ రెడ్డి గారి ప్లేస్ కూడా ఆటోమేటిక్గా ఉంటుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే మా రక్తంలోనే ఉంది పూర్వీకుల్ని గుర్తుంచుకోవడం, మా రక్తంలోనే ఉంది చరిత్రని గుర్తుంచుకోవడం, మా రక్తంలోనే ఉంది మూలాల్ని గుర్తుంచుకోవడం, మా రక్తంలో ఉంది అస్తిత్వాన్ని గుర్తుంచుకోవడం, మా రక్తంలోనే ఉంది అసలు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు అని గుర్తుంచుకోవడం. అందుకే గుర్తుంచుకున్నాం కాబట్టే రజాకార్ బయటకు వచ్చాను. రజాకార్ సినిమా వస్తున్నప్పుడు కొన్ని మెసేజ్లు వస్తాయి, నిన్న మొన్న కొన్ని మెసేజ్లు వచ్చినాయి, బెదిరింపు కాల్స్ వస్తాయి, తర్వాత కింద వీడియోస్లో అనుగారు అన్నట్టు వీడియోస్లో కింద కామెంట్స్ వస్తాయి. ఎవరిని ఉద్ధరిద్దామని మీరు రజాకార్ చేస్తున్నారు అని కూడా అంటాడు. నీకెందుకురా నొప్పి, నీకేంటి నొప్పి? గురుగారు ఆది పురుషుడు, మీరు మహానుభావుడు, శ్రీరామచంద్రుడి చరిత్రను రామాయణాన్ని వినిపించినా కూడా మూర్ఖులు సీతాదేవిని అడవికి పంపించాడు, చాటు నుంచి వాలిని కాల్చేశాడు, ఇలాంటి వెంట్రుకలు పీకే, ఇలాంటి నొప్పి ఫీల్ అయ్యే వాళ్ళకు ఇందులో ఉన్న మా నొప్పి తెలియాలని, అలాంటి నొప్పి జరగకుండా మీరు జాగ్రత్త పడాలని, ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ రావడానికి రీజన్ ఇదే. మా చరిత్రే కాదు, మీ నొప్పి కూడా తెలియాలి. నొప్పి ఇప్పుడు వస్తుందే, మా నొప్పి ఏమైంది, మా పూర్వీకుల నొప్పి ఏమైంది, మా పెద్దల నొప్పి ఏమైంది, మా రక్త చరిత్ర ఏమైంది, మా రక్తం మరిగిన రోజేమైంది, అవన్నీ గుర్తుకు రావాలి కదా. ఈ గడ్డ మీద పుట్టాము, ఈ గడ్డ మీద పెరిగాము, ఈ గడ్డ మీద తిన్నాము, కానీ ఈ గడ్డ కోసం పోరాటం చేసిన వాళ్ళని మర్చిపోదామా? తిన్నాళ్ళ కడుపులో తన్నేద్దామా? పాలు తాగిన అమ్మ రొమ్ము నొక్కేద్దామా? ఏం చెప్తున్నారా ఈడియట్స్? తీస్తాం, ఇలాంటి సినిమాలు బాజాప్తా తీస్తాం. ఎందుకు తీయకూడదు? నా చరిత్రను నేను చెప్పుకోలేకపోతే, నాకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17 అని డమ్కి వాయించుకుంటూ చెప్పాల్సిన కర్మ ఈరోజు ఎందుకు వచ్చింది? ఎందుకు చరిత్ర అణిగిపోయింది? ఎందుకు చరిత్ర తొక్కబడింది? మీరు తొక్కేశారు కాబట్టే తొక్కిన చోటే ఉద్యమం ముందుకొస్తుంది, తొక్కిన చోటే పోరాటం మొదలవుతుంది. తుఫాన్ రాగానే గడ్డిపోచ నిలబడుతుంది. మేము గడ్డిపోచలం గడ్డపారలతో పూడ్చి మరీ పోరాటం చేశాం. ఆ పోరాటాన్ని చూపించడమే రజాకార్. మా గురువుగారు చెప్పినట్టు హైదరాబాద్కు మాత్రమే శాశ్వతం కాదు, భారతదేశానికి మాత్రమే శాశ్వతం కాదు, ప్రపంచ దేశాల్లో అణచివేతకు గురైన, అవమానానికి గురైన ఏ పేదవాడైనా, హిందువైనా ముస్లిం అయినా, పేదవాడే. అణచివేతకు గురయ్యేవాడు ఏదో ఒకరోజు ఆలోచనకు రాకమానడు, ఆవేశం రాకమానదు, పోరాటం చేయకమానడు. అదే జరిగింది, అదే చెప్తూ ఉన్నాం. ఇక్కడ ఒకటే చెప్తున్నాను, మీకు ఒక మతం గురించి మాట్లాడితే మతంలో ఉన్న ధనికుడే గొప్పగా ఎందుకు కనిపిస్తున్నాడు? ఒక పేదాడు ఎందుకు కనిపించట్లేడు? ఆ రోజు పల్లెటూరులో ఉన్న అమీనమ్మ కూడా రేప్ చేయబడింది.
అప్పుడేం పీకారు, వాళ్ళు మీ మతం కాదా? అంటే మీరు కూడా మతంలో ఉంటే పేదోళ్ళని పట్టించుకోరా? బలిసిన వాళ్ళనే పట్టించుకుంటారా? బలిసిన వాళ్ళకి భజన చేస్తారా? బ్రదర్స్, చరిత్ర తెలుసుకోండి. నా సోదరులకి, నా రక్తం పంచుకు పుట్టిన నా మీడియా మిత్రులకి చెప్పేది ఏంటంటే, దీన్ని మీరు భుజస్కంధాల మీద తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడే చెప్తున్నా, సురేష్ అన్న, సుధాకర్ అన్న, వంశీభయ్య, మీరందరికీ లైట్లో నాకు కొందరు అందరికీ అనిపిస్తలేరు. నా సినిమాకి రేటింగ్ ఇవ్వద్దు. చరిత్రని రేటింగ్తో కొల్చకండి. ఇది చరిత్ర. నా సినిమాకి దయచేసి మీకు పాదాభివందనం చేస్తున్నాను. నాకు రేటింగ్ ఇవ్వద్దు. నా నెక్స్ట్ సినిమాకు 0 రేటింగ్ ఇవ్వండి, నేను ఒప్పుకుంటా. ఇది చరిత్ర. నేను తక్కువ రేటింగ్ వస్తుందని భయపడట్లే, బట్ రేటింగ్తో ఒక చెరలో పెట్టొద్దని అంటున్నాను. చరిత్ర భయ్, చరిత్రను భుజాల్లో పెట్టుకోండి. అనసూయ గారు చెప్పినట్టు మేము ప్రాణాలకు తెగించాం, ఆయన ఆస్తులు వదులుకున్నారు. మీకు తెలీదు, చాలామంది అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు. పోరాటం చేస్తే అంటరానిలాగా చూస్తారు. చూడడం ఏంటి? యుద్ధం చేస్తే అంటరాని వాళ్ళలాగా చూడడం ఏంటి? యుద్ధం చేయకపోతే స్వతంత్రం ఎట్లా వచ్చింది? యుద్ధం చేయకపోతే జీవితం ఎట్లా ఉంది? యుద్ధం చేయకపోతే అస్తిత్వం ఎట్లా ఉంది? యుద్ధం చేయకపోతే మనం ఇంత ప్రశాంతంగా ఎలా బతుకుతున్నాం? ఈరోజు యుద్ధం చేస్తున్నాం కాబట్టే ప్రపంచ దేశాలు గుర్తించే పరిస్థితి వస్తుంది. రజాకార్ అంటే ఎలాంటి నీచుడో, ఎలాంటి అన్యాయం జరిగిందో అది తెలియజేయడానికే మీ ముందుకు వస్తున్నాను తప్ప ఎవరినో ఉద్దేశించింది కాదు. నాకు ఈ రామాయణ మహాభారతాల గురించి మా మేడం తన పేరు చెప్పొద్దన్నారు. మార్నింగ్ ఫోన్ చేసి మరి గుర్తు చేశారు. ఇలా చెప్పండి, మీరు రామాయణం చూసినప్పుడు మంచిని గుర్తించండి. మీరు ఎక్కడో ఫీల్ అయ్యి దాన్ని మీరు చెడుగా తీసుకున్నారు. అది చెడు కాదు, మీరు చెడుగా ఫీల్ అయ్యి రామాయణమే విషవృక్షం అని ఇంకోటని మీ మూర్ఖత్వాన్ని మా మీద రుద్దకండి. ఇది మా పురాణం, మహాభారతం, రామాయణం, భాగవతం, ఇవన్నీ. అట్లానే మా చరిత్ర కూడా, మా భగవద్గీత కూడా, మా తెలంగాణ సాయుధ పోరాటం కానీ, తర్వాత ఆర్య సమాజ్ పోరాటం కానీ, గ్రంథాలయ పోరాటం కానీ, ఆంధ్ర మహాసభ కానీ, తర్వాత కవులు కళాకారుల పోరాటం కానీ, వీళ్ళందరూ కూడా ఎవరి కోసం పనిచేశారు? ఇక్కడ ఈరోజు మనం ప్రశాంతంగా ఉంటున్నామంటే దానికి రీజన్ వాళ్ళ పోరాటం. అలాంటి పోరాట యోధులు, ముఖ్యంగా అనసూయ గారు చెప్పారు, ఆవిడ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఇంద్రజ గారి క్యారెక్టరు, ప్రేమ గారి క్యారెక్టరు, ఆవిడ ఏంటంటే ఆవిడ నా మీద కోపంగా ఉండేది, నన్ను అక్క పిలవచ్చు కదా అని. అమ్మా, వాళ్ళు ఆయుధంతో ఫైట్ చేశారు, మీరు మీ పాటతో ఫైట్ చేశారు, మీరు మీ మాటతో ఫైట్ చేశారు. అందుకనే మా దృష్టిలో మీరు కూడా మా ప్రథమ వీరనారియే, అందులో డౌటే లేదు. సో ఇలాంటి అవకాశం ఇచ్చిన గూడూరు నారాయణ రెడ్డి గారికి, నా కోసం పనిచేసిన, మన సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మన్నించిన నా ఫ్యామిలీకి మంచిగా పట్టించుకొని, తర్వాత అందరు టెక్నీషియన్స్ అందరు పేరున నేను అక్కడ చెప్తా. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈరోజు పేరు చెప్పట్లేదని ఎవ్వరు ఫీల్ అవ్వద్దు దయచేసి. అందరి పేర్లు అక్కడ చెప్తాను. మీ అందరూ సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్ళి చరిత్రలో నిలబెడతారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.